తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతిని ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. పార్టీలకు అతీతంగా జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. వాడవాడలా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. తెలంగాణ తొలి ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి నగరంలో ఘనంగా జరిగింది. 82వ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. పార్టీల నేతలు, ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణను ఆవిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సార్ ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జయంతిని మింట్ కాంపౌండ్లో ఘనంగా జరుపుకున్నారు. సార్ విగ్రహానికి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. బంగారు తెలంగాణ సాధనలో జయశంకర్ ఆలోచన విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు నాయని. జయశంకర్ గారు గురువు గారు, దశ దిశ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమానికి మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి పెద్దలు జయశంకర్ గారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి సార్ విగ్రహానికి నివాళి అర్పించారు. తెలంగాణ అవసరాన్ని జాతికి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు మంత్రి కేటీఆర్. జయశంకర్ సార్ ఎప్పుడు కూడా మాకు గుర్తు చేస్తుండేవారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా వైవిధ్యభరితమైన భావజాలం ఉన్న సంస్థలన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఘనత, ఏకతాటి మీదకి తీసుకొచ్చిన శక్తి తెలంగాణ నినాదానిది, తెలంగాణ ఉద్యమానిది. దానికి నాయకత్వం వహించిన మన తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త జయశంకర్ గారిదని చెప్పక తప్పదు. హైదరాబాద్ చెర్లపల్లి పారిశ్రామికవాడలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తొలి ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సారే అన్నారు మేయర్. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ అభిమానులు అందరూ కూడా వారి సేవలు గర్వం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ చేసిన ఆ దిశగా నడవాలని చెప్పి పెద్దలు జయశంకర్ గారిని తెలంగాణ యావత్ జాతి మొత్తం గుర్తించే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అంతటా అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించిన జయశంకర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం నిజమైన నివాళిగా అభివర్ణించారు తెలంగాణ వాదులు.